హాయ్ అండి. ఈ స్కేల్‌ని ఎలా వాడాలో ఒక వీడియోలో చెప్తాను. పక్కనుంది కదా! చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా నేను వెనకాల నెక్ అయితే మార్కింగ్ వేయలేదు. సో, మన దగ్గర ఉన్న ఇలాగ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా! దీనితోటి మనకి డ్రాప్ కావాలనుకుంటే ఎంత సైజ్ కావాలంటే అంత ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇదే దీన్ని ఉల్టా తిప్పేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి, బ్యాక్ పార్ట్ కర్వ్ తీయడానికి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతండి. ఇదంతా కూడా అడ్జస్ట్‌మెంట్‌లోనే ఉంటుంది. ఇక్కడ కర్వ్ అనేది తిరుగుతదనమాట. తర్వాత ఈ మిడిల్‌లో వచ్చేదేమో హ్యాండ్ కర్వ్ తిప్పడానికి బావుంటుంది. ఇలా పెట్టేసుకొని 2 చోట్ల మార్కింగ్ వేసుకున్నామంటే మీకు హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా వస్తది. చెప్తాను. ఇప్పుడు చంకడౌన్ ఒక 3.5 ఇంచులు తీసుకుందాం అనుకుందాము. ఇది వచ్చేసి 3.5. సో, ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఆ 3.5 ఇంచులు ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ పైన ఒక కర్వ్ తీసుకోండి. కొద్దిగా కిందకి దింపి ఇంకొక మార్కింగ్ అయితే వేసేయండి. అంతే హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద లింక్ ఇస్తాను. లేదంటే లింక్ అని కామెంట్ చేయండి. మీకు దొరకకపోతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.